చూడు చూడు, ఒక్క నిమిషం ఆగు. నీ ఎవరికి లేదు కష్టాలు చెప్పు. ఏం భయంగా ఉందా? నీకోసం ఎప్పుడు చేయాలి, నీకోసం ఎప్పుడు కష్టపడలే, నన్నోడి కోసం కష్టపడదు. నేను మాట్లాడినారు కాబట్టి నీకు మోటివేషన్ వస్తుంది. రే, నువ్వు మాటలు మాట్లాడకు, బాగా మాట్లాడతావు అనుకోకు. చావు మాత్రమే నీకు సొల్యూషన్ అనుకుంటే ఎవడన్నా చచ్చినోడు ఏమన్నా పీకాడా? నువ్వు కూడా చూసుంటావు కదా నీ సర్కిల్లో. ఎవడన్నా చచ్చిపోయిన తర్వాత ఏమైనా పీకాడా? ఎవడన్నా సింపతి చూపించాడు వాడి పైన? అడ్డమైన బూతులు తిడతా ఉంటారు వాడిని. డెత్ ఇస్ ఏ కాంప్లిమెంటరీ. నువ్వు అడిగినా అడగకపోయినా వస్తానే ఉంటుంది నీ జీవితంలో. చచ్చేంత వరకు బ్రతకాయ నువ్వు. మా అప్పులు 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 అని చెప్పి బిజినెస్ చేయాలని అనుకుంది నువ్వే కదా. ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎట్లా చేస్తావు? సార్ ఇప్పుడు అది మనం మొత్తం కన్స్ట్రక్షన్ లో సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్లుంటది సార్. ఎక్కడ పోయా మాటలంతా కూడా. ఇక్కడ స్టాక్ కొంటే ఇంత ప్రాఫిట్ సార్, ఈ మెటీరియల్ ఇంత ప్రాఫిట్ ఇస్తుంది సార్. కథలను ఎవరు చేశారు? నువ్వు చేసావు. నీకున్నింది ఆ ఫైర్ లోపల. స్టార్ట్ చేసింది నువ్వే, ముగించాల్సింది కూడా నువ్వే. బిజినెస్ ఇస్ డూ ఆర్ డై గేమ్. దిగుతే బొమ్మ దద్దరెళ్ళిపోవాలంతే. నాలో నేను నింపుకుంటున్న ధైర్యమే నా మాటల్లో వస్తున్నాయి కానీ స్క్రిప్ట్ డైరెక్టర్లు రైటర్లు ఎవరు లేరు ఇక్కడ. పచ్చి నిజాలివి. త్యాగాలుంటేనే నీ బతుకంతా రాగాలుగా మారుతాయి. గాల్లో కలిసిపోవడానికి పెద్దగా ఎఫర్ట్స్ ఏం లేవు. నువ్వు వద్దన్నా కావాలన్నా చావు నిన్ను ఢీ కొడుతుంది. ఎవడిక్కడ కలకాలం బతకడు. ఇక్కడ చచ్చేంత వరకు బ్రతుకు. ఒకటే మార్గమే, దున్నుకుంటూ పోవాలా ముందుకి. ప్రతి రోజు నీ దగ్గరకు వచ్చి నీ వల్ల కాదు అంటారు, నువ్వు పనికి రానోడు అంటారు. అర్థం కావట్లా, వాడు భరించలేకపోతున్నాడు నువ్వు ఎదుగుతుంటే. నీ వెల్ విషర్ కూడా బాగా తెలియని విషయాలు నీ హేటర్ కి బాగా తెలుసు నీ గురించి. 3 hours సినిమా కాదు ఇది, 100 ఏళ్ల సినిమా. సినిమా బ్రతికి సినిమా చూపించి దాన్ని 100 రోజులు ఆడిస్తావా, 200 రోజులు ఆడిస్తావా తేల్చుకొని చావు వచ్చినప్పుడు చావు. ఎవడు ఆపట్లేదు.